పిల్లలు నలుగురు కూడా గదిలో చదువుకుంటూ ఉంటారు. అప్పుడు కిటికీల నుండి చూస్తున్న అంజుకి బాగా ఆరుతో మాట్లాడటం కనిపిస్తుంది. ఇక దాంతో అంజు మిగతా పిల్లలతో, ఒకసారి అటు చూడండి, మిస్సమ్మ ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఆత్మతో మాట్లాడుతుంది. ఆ ఆత్మ మరెవరిదో కాదు, మన అమ్మ ఆత్మతోనే అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏంటి అంజు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మన అమ్మ ఆత్మ మిస్సమ్మకు కనిపించడం ఏంటి? మిస్సమ్మ అమ్మ ఆత్మతో ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు జోక్ చేస్తున్నావు కదా అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, లేదమ్ము, నేనేమీ జోక్ చేయడం లేదు, మీరే మీ కళ్ళతో చూస్తున్నారు కదా, అక్కడ ఎవరు లేకుండానే మిస్సమ్మ ఎలా మాట్లాడుతుంది అంటే, మనకు కనిపించని అమ్మ ఆత్మ మిస్సమ్మకు కనిపిస్తుంది. ఇదేమీ మొదటిసారి కాదు, గతంలో కూడా నేను ఎన్నోసార్లు చూశాను. అక్కడ ఎవరు లేకపోయినా కూడా మిస్సమ్మ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా లాన్లో నిలబడి మాట్లాడుతూనే ఉంది. నేను ఎవరితో మిస్సమ్మ అని చెప్పి అడిగినప్పుడు పక్కింటి అక్క అని చెప్పేది, కానీ అక్కడ చూస్తే మాత్రం నాకెవరూ కనిపించేవారు కాదు. పైగా ఎన్నోసార్లు లాన్లో నేను ఒంటరిగా ఆడుకుంటున్నప్పుడు బాల్ దానంతటా అదే నా దగ్గరికి వచ్చేది. అప్పుడు అమ్మ నాతో ఆడుతున్నట్టుగా అనిపించేది, మనసుకి చాలా సంతోషంగా అనిపించేది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇదంతా మమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్నావు కదా అని చెప్పి అమ్ము, ఆనంద్, ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. లేదు, నేను అమ్మ మీద ప్రామిస్ వేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజం. కావాలంటే మీరు మిస్సమ్మని గమనిస్తూనే ఉండండి. మిస్సమ్మ అప్పుడప్పుడు ఇలా లాన్లోకి వచ్చి మాట్లాడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటే, కానీ అమ్మ కనిపిస్తే మనకు కనిపించాలి, నాన్నకు కనిపించాలి, లేదంటే నానమ్మ తాతయ్య వాళ్ళకు, పోనీ చిన్నప్పటి నుండి మనోహరి ఆంటీతో పెరిగింది కాబట్టి మనోహరి ఆంటీకి కనిపించాలి. మరి ఏ సంబంధం లేని మిస్సమ్మకు ఎలా కనిపిస్తుందని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదు అమ్మో, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. అమ్మ నిజంగానే మిస్సమ్మతో మాట్లాడుతుంది. మిస్సమ్మతో మాట్లాడినట్టుగానే మనతో కూడా అమ్మ మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా, అమ్మ మనతోనే ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. అయితే రేపు ఈ విషయం గురించి మిస్సమ్మని మనం అడుగుదాము. ప్రస్తుతానికి నువ్వు బుక్స్ క్లోజ్ చేసి పడుకో అంజు, ఏం ఆలోచించుకో అని చెప్పి అమ్ము కిటికీలు క్లోజ్ చేసి అంజుని పడుకోబెడుతూ ఉంటుంది. బాగి ఆరుతో చాలాసేపు మాట్లాడిన తర్వాత, అక్క, నీ గురించి నాకు ముందు నుండి ఎందుకు తెలియదా అని చెప్పి బాధగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటి బాగి నువ్వనేది, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు ఎందుకు అని ఆరు అంటూ ఉంటే, ఈరోజు మీ గురించి నిజం తెలిసిందక్క అని చెప్పి బాగి అంటుంది. ఆరు కంగారు పడిపోతూ ఏం నిజమని అంటూ ఉంటే, అక్క, మీరే చనిపోయిన అరుంధతి అక్క అన్న నిజం నాకు తెలిసిపోయిందక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటే, అక్క, మీరేం కంగారు పడకండి, ఇప్పటికీ నేను ఈ విషయం ఆయనకు చెప్పలేదు, చెబితే ఆయన ఇంకా ఇంకా బాధపడతారని నేను చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, వద్దు బాగి, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు కనిపిస్తున్నానన్న విషయం ఆయనకు తెలియకూడదు. ఇప్పుడిప్పుడే ఆయన నీకు దగ్గర అవుతున్నారు. ఇప్పుడు నేను నీకు కనిపించి మాట్లాడుతున్నానని తెలిస్తే ఆయన నమ్ముతారో లేదో, ఎలా రియాక్ట్ అవుతారో, మళ్ళీ అనవసరంగా మీ మధ్య నా వల్ల గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. మీరెప్పుడూ కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా జీవించాలని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది బాగి, ఎప్పుడు ఈ భూలోకం విడిచి వెళ్ళిపోతానో తెలీదు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, అప్పుడు బాగి, అక్క, నాకు చాలా బాధగా అనిపిస్తుంది, మీ గురించి నాకు నిజం తెలిసి ఒక్కరోజే అవుతుంది, అటువంటిది మీరు ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారంటే బాధగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. బాధపడకు బాగి, నేను వెళ్ళిపోయినా కూడా మళ్ళీ నీ కడుపున బిడ్డగా త్వరలోనే నేను జన్మిస్తాను అని చెప్పి ఆరు చెబుతూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా అక్క? నువ్వు నా కడుపున బిడ్డగా పుట్టబోతున్నావా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అవును చెల్లి అని ఆరు సంతోషంగా చెప్తూ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందక్క,
ఈ విషయం ఆయనకు కూడా తెలిస్తే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో లేట్ నైట్ అయిపోవడంతో సరే అక్క, నేను రేపు ఉదయాన్నే మీతో మాట్లాడతాను. మళ్ళీ లేట్ అయితే ఆయన ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని అడుగుతారు. నేను వెళ్తున్నాను, బాయ్ అక్క, మీరు జాగ్రత్త అని చెప్పి బాగి ఆరుకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆరు గుప్తాతో తన బాధను చెప్పుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతుంది. నా చెల్లికి నేను ఆత్మ అన్న విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అనుకున్నాను గుప్తా గారు. కానీ నా చెల్లెలు మాత్రం ఎప్పటిలాగే నాతో ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పటికంటే ఇంకా ఎక్కువ ప్రేమగా మాట్లాడుతుంది. ఇది చాలు గుప్తా గారు అని చెప్పి ఆరు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అతి త్వరలో నీ సోదరికి మరొక నిజం కూడా తెలియబోతుంది బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఏ నిజం గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. రేపు సాయంత్రం వరకు వేచి చూడు బాలిక, నీకే అర్థమవుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి నిద్ర లేవగానే అక్క లాన్లో ఉందో లేదో చూడాలి, అక్క ఎప్పుడు భూలోకం విడిచి వెళ్ళిపోతుందోనని చాలా భయంగా ఉంది అని చెప్పి అక్క భూలోకం విడిచి వెళ్ళక ముందే తన దగ్గర అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి. ఆ మనోహరి గురించి అక్కకు ఇంకేమేం రహస్యాలు తెలుసో అడగాలి అని చెప్పి బాగి లేవగానే లాన్లోకి వచ్చి అక్క అంటూ ఆరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. చెల్లి అని ఆరు కూడా అంతే ప్రేమగా పరిగెత్తుకుంటూ వస్తుంది. నిన్ను మళ్ళీ ఇలా చూడడం చాలా సంతోషం కలుగుతుందక్క. ఎప్పుడు నువ్వు భూలోకంలో నుండి వెళ్ళిపోతావేమోనని చాలా భయపడుతూ ఉన్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు చెల్లి, నీకు నేను చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళే ఆఖరి రోజు ఖచ్చితంగా నీతో చెప్పే వెళ్తాను అని ఆరు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అంజు దూరం నుండి చూస్తూ ఉంటుంది. రాతోడు అక్కడికి వచ్చి, మిస్ అమ్మ, ఆరు మేడంతోనేనా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటే, అవును రాతోడు అని చెప్పి, అక్క నీ గురించి నువ్వు నాకు కనిపిస్తున్నావని రాతోడికి కూడా నేను చెప్పాను. రాతోడ్ నీకు నాకు అన్నయ్య లాంటివాడు, ప్రతి విషయంలో కూడా చాలా సపోర్ట్గా ఉంటాడు కదా అని అంటూ ఉంటే, అవును బాగి, ఎవరూ లేని నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత రాతోడ్ తోడబుట్టిన అన్నయ్యలాగా ఎంతో సాయం చేశాడు అని చెప్పి ఆరు ఎమోషనల్ అవుతూ ఉంటే, బాగి కూడా రాతోడి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ అలా చూస్తున్నావు, మేడం ఏమన్నారు అని అంటూ ఉంటే, ఏం లేదు రాతోడ్, అక్క నిన్ను సొంత అన్నయ్యతో పోల్చి మాట్లాడుతుంది అని అంటూ ఉంటే, మా మేడంది చాలా గొప్ప మనసు, ఎప్పుడు కూడా అన్నయ్య అన్నయ్య అంటూ ప్రతి రాఖీ పండగకు నా చేతికి రాఖీ కట్టేది, నన్ను కూడా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా చూసేది అని చెప్పి రాతోడు బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో బాధపడకు రాతోడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అనవసరంగా రాతోడిని ఏడిపించేసినట్టున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉండగా ఇంతలో అక్కడికి అంజు వస్తుంది. మీరు నిజం చెప్పండి, మీరు మాట్లాడేది మా అమ్మ ఆత్మతోనే కదా, ఇందాకడి నుండి చూస్తున్నాను, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, అటువైపే చూస్తున్నారు అని చెప్పి అక్కడ మా అమ్మ ఉంది కదా అని అంటూ ఉంటే భాగీరాతోడు ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మ, నువ్వు వాళ్ళకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నావమ్మా, నాకు కూడా కనిపించవచ్చు కదా, నాతో కూడా ఒక్కసారి మాట్లాడవచ్చు కదా, ప్లీజ్ అమ్మా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఒక్కసారి కనిపించమ్మా అని చెప్పి అంజు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక దాంతో బాగి అంజుని దగ్గరికి తీసుకొని, బాధపడక అంజు, అక్క నాకేమీ కనిపించడం లేదు, నేను ఊరికి ఇక్కడ క్యాజువల్గా మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే, అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు మిస్ అమ్మ, నిన్న రాత్రి కూడా చూశాను, నువ్వు ఇక్కడ లాన్లోకి వచ్చి ఒక్కదానివే ఒంటరిగా మాట్లాడావు, ఖచ్చితంగా నువ్వు మాట్లాడేది మా అమ్మతోనే, నాకు తెలుసు, ఇప్పుడే ఈ విషయం నాన్నకు చెప్తాను అని చెప్పి అంజు లోపలికి వెళ్తూ ఉంటే, వద్దంజు, దయచేసి నా మాట విను అని బాగి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి గేటు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటారు. రామ్మూర్తిని చూడగానే నాన్న వచ్చారు అని బాగి అంటూ ఉంటుంది. ఆరు కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అంజు కూడా రామ్మూర్తిని చూడగానే
తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకోగానే, నా బంగారు తల్లి, నన్ను క్షమించమ్మా. నువ్వు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ తాతయ్యకు ఆరోగ్యం బాగోలేక ఒక్కసారి కూడా నిన్ను చూడ్డానికి రాలేదు అని అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదు తాతయ్య, నిజానికి మేమే ఈ వీకెండ్ నీ దగ్గరికి వద్దామని అనుకుంటున్నాము అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు. అమ్మ బాగి, ఎలా ఉన్నావమ్మా అని చెప్పి అంటూ ఉంటే, బాగున్నాను నాన్న అని చెప్పి బాగి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది. పదండి నాన్న లోపలికి వెళ్దామంటూ బాగి రామ్మూర్తిని లోపలికి తీసుకువెళ్తుంది. లోపల మనోహరి కనిపించడంతో, ఏమ్మా మనోహరి, ఈసారైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా, ఇక్కడే జీవితాంతం ఉండిపోతావా అని అంటూ ఉంటే, నా పెళ్లి గురించి ఈ ముసలోడికి ఎందుకు అని చెప్పి మనోహరి కోపంగా, ఇక్కడ ఉండే కంటే బయటకు వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పి మనోహరి బయటకు వెళ్ళిపోతుంది. వినోద్, చిత్ర ఎక్కడికి వెళ్ళారమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. హనీమూన్కి వెళ్ళారని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి, నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చనిపోయిన అరుంధతి అక్క నాకు కనిపిస్తున్నారు నాన్న. ఇన్ని రోజులు పక్కింటక్కతో నేను మాట్లాడతానని చెప్తూ ఉంటాను కదా, ఆ పక్కింటక్క మరెవరో కాదు, ఆరు అక్కనే అని చెప్పి బాగి రామ్మూర్తికి చెప్పడంతో, ఇకప్పుడు రామ్మూర్తి ఒక్కసారిగా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఎటువంటి సంబంధం లేని నాకు అక్క ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి బాగి రామ్మూర్తికి చెబుతూ ఉంటుంది. ఆరో పేరు వినగానే రామ్మూర్తి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నాన్న ఏమైంది నాన్న, ఎందుకు మీరు ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అరుంధతికి నీకో సంబంధం లేకపోవడం ఏంటమ్మా, అరుంధతికి నీకో సంబంధం ఉంది, అరుంధతి నీకు సొంత అక్క అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అంజు మిగతా పిల్లలందరినీ కూడా తాతయ్య వచ్చాడంటూ కిందకి తీసుకొని వస్తుంది. ఇక అప్పుడు నలుగురు పిల్లలు కిందకు వచ్చేసరికి రామ్మూర్తి బాగితో, ఆరు నువ్వు సొంత అక్క చెల్లెళ్ళని, చిన్నప్పుడు దూరమైన మీ అక్క మరెవరో కాదు అరుంధతినే అంటూ, ఈ విషయం ఈ మధ్య అల్లుడు గారు నాతో చెప్పారు, నువ్వు బాధపడతావని నీతో చెప్పలేదమ్మా అని రామ్మూర్తి బాగీకి చెబుతూ ఉండడంతో బాగి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పిల్లలు కూడా ఆ నిజం తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మ అంటూ బాగిని హక్ చేసుకుంటారు. కిటికీల నుండి ఇదంతా కూడా ఆరు గుప్తా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. చూసావా బాలిక, నేను ఏదైతే జరుగుతుందని భయపడ్డానో అది కూడా జరిగిపోయింది. మనం ఎంత ఆపాలని ప్రయత్నించినా విధి దాని పని అది చేసుకుంటూ పోతుంది. ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నీ కుటుంబానికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. దయచేసి నా మాట విను, నాతో పాటు మా లోకానికి వచ్చేసాయి అని చెప్పి గుప్తా ఆరుని హెచ్చరిస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.